సెక్రటేరియట్ కు చేరుకున్నారు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. 2 రోజుల క్రితం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 4 మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడతారనే దానిపై చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ ఎజెండాపైనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని దేవ్జీ తెలిపారు. అయితే అనారోగ్యం కారణాలతోనే లొంగిపోతున్నామని చెప్పినా జనం సమస్యలపై కొట్లాడడంలో తమ విధానం మారదని దేవ్జీ తేల్చి చెప్పారు. ఇండియన్లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించిన మావోయిస్టులు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. అయితే పార్లమెంటు పంథాలో మాత్రం వెళ్లబోమని చెప్పారు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ను కలవనున్నారు. అసలు ఎజెండా ఏంటి? మరి కాసేపట్లో చూసినట్టయితే తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మొన్న 4 రోజుల క్రితము లొంగిపోయినటువంటి అగ్రనేతలైనటువంటి మావోయిస్టులైనటువంటి దేవ్జీతో పాటుగాను అదేవిధంగా మల్లా రాజిరెడ్డితో పాటు గతంలో లొంగిపోయినటువంటి సుజాతక్క, అదేవిధంగా చంద్రన్నతో పాటుగాను బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి వీరంతా కలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డితోటి మరికొద్ది సేపట్లలో భేటీ కానున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చూసినట్టయితే రాజకీయ పరంగా సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్టుగాను ఇప్పటికే దేవ్జీ కూడా ఇటు మీడియాకు వెల్లడించడం జరిగింది. ఇక మొత్తం భవిష్యత్తుకు సంబంధించినటువంటి పొలిటికల్ ఎజెండాగానే ఈ భేటీలో చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగాను ఎస్బీ చీఫ్గా ఉన్నటువంటి సుమతి, అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో చర్చలు కొనసాగబోతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఓ వైపున ఆపరేషన్ ఖగార్కు సంబంధించి మార్చి 31లోగా ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్లోగానే దేశానికే ఒక మావోయిస్టు చీఫ్గా జనరల్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి దేవ్జీతో పాటుగాను మరికొంతమంది లొంగుబాట పట్టినటువంటి క్రమంలో మొత్తం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే ఇక పొలిటికల్ సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా వరకు ఈ భేటీలో ముఖ్యంగా ప్రస్తావనకు రానున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇక్కడ సరెండర్కు సంబంధించినటువంటి పాలసీ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు తామంతా లొంగుబాట పట్టినట్లుగాను ఇప్పటికే లొంగిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సరెండర్కు సంబంధించినటువంటి పాలసీ వ్యవహారంలో చొరవ చూపినటువంటి డీజీపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటుగాను సీఎం రేవంత్ రెడ్డితో తామంతా కూడా ఈ భేటీలో ఇంకా భవిష్యత్తు సంబంధించినటువంటి కార్యాచరణను కూడా తాము చర్చించబోతున్నట్లుగాను ఇప్పటికే దేవ్జీ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టినటువంటి ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇంకా మిగతా సంబంధించినటువంటి ఏదైతే 11 మంది అజ్ఞాతవాసంలో ఉన్నారో ముఖ్యమైనటువంటి ప్రధాన నాయకులంతా కూడా వాళ్ళంతా కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కూడా ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి కూడా పదే కూడా వాళ్ళకు విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక మొత్తం తెలంగాణలో లొంగిపోయినటువంటి ప్రధానమైనటువంటి అంటే జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి చంద్రన్న కావచ్చు, సుజాతక్క, దాంతోపాటుగాను మొన్న మంగళవారం రోజు లొంగిపోయినటువంటి దేవ్జీ, బడే చొక్కారావుతో పాటుగాను నూనె నరసింహారెడ్డి వీరంతా కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డితోటి భవిష్యత్తు సంబంధించినటువంటి పొలిటికల్ ఎజెండా పైన కూడా చర్చించనున్నారు. ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి పూర్తి ప్రకటనను కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి మావోయిస్టులు పూర్తిగా మీడియా ముందు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. శ్రవంతి.